పాకిస్తాన్, బంగ్లాదేశ్‌లకే ఇప్పుడు భారతదేశపు అవసరం ఉంది. భారతదేశమే లేకపోతే ఆ 2 దేశాల యొక్క పాలకులు బ్రతకలేరు. ఎందుకంటే ఎదురుగుండా ఒక ఉద్వేగాన్ని చూపించి ఇప్పుడు బంగ్లాదేశ్‌లో తిండి లేదు. అక్కడ కంపెనీలు మూసుకుపోయినాయి. కొత్తగా వచ్చేవాళ్ళు లేడు. ఉద్యోగం లేదు. ఉపాధి లేదు. అందుకే కదా మన బెంగాల్‌కొచ్చి ఉద్యోగాల, ఉపాధి కోసం కొట్టుకు చచ్చేదాళ్ళు. అలాంటి వాళ్ళు ఏమని చూపెట్టుకుంటున్నారు ఇప్పుడు? భారత్‌ని తమ శత్రువుగా చూపించి బతికేస్తున్నారు అక్కడ. అంటే భావోద్వేగం వచ్చినప్పుడు ఆకలి పక్కకెళ్ళిపోతుంది. మన స్థాయి పక్కకెళ్ళిపోతుంది. మనం దేశభక్తుల్లాగా పెట్టరేగిపోతుంటాం. అనుకుని ఫీల్ అవుతుంటాం. అట్లాగే బంగ్లాదేశ్ పాలకుడు యూనస్ బతికేస్తున్నాడు. పాకిస్తాన్‌లో చివరికి అడుక్కు తినటానికి కూడా విదేశాలకు వెళ్ళే దరిద్రం అక్కడ. అలాంటి నీచమైన స్థితిలో ఉంది. తిండి, బట్ట, వసతికి కరువయింది. ఉన్మాదం తప్పించి ఉద్యోగం లేదు. అహంకారం తప్పించి అంత ముద్దలేదు. అలాంటి దరిద్రపు దేశం. ఆ పాలకులు భారత్ని చూపెట్టుకునే భారత్ ముస్లింలందరినీ అన్యాయం చేసేస్తుంది, కాశ్మీర్ మందైతే లాక్కుంది, ఇలాంటి తప్పుడు ప్రచారాలు చేస్తా దశాబ్దాలుగా బతికేస్తున్నారు. ఆ 2 దేశాల్లో రాజకీయ నాయకులు బతికేది భారత్ని చూపెట్టి. అంతే తప్పించి భారతదేశం వాళ్ళని చూపెట్టి బతకదు. వాళ్ళని చిరాకు పడుతుంది, వాళ్ళని అసహించుకుంటుంది. కానీ మనం విద్య, ఉద్యోగం, ఉపాధిలో ఎదుగుతా జీడిపిలో టాప్ 4 నుంచి ఇప్పుడు టాప్ 3కి జారబోతున్నాం. మనకి వాళ్ళకి తేడా అది. మనం వాళ్ళ మీద బతకం, వాళ్ళు మన మీద బతుకుతున్నారు.